ప్రియమైన కుంభరాశి సోదర సోదరీమణులారా, ఈరోజు మీరు వినబోయే మాటలు సాధారణ జ్యోతిష్య విశ్లేషణ కాదు. ఇవి శనిదేవుడి ప్రత్యక్ష సంకేతాలు. జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది, ఎందుకు కష్టపడినా ఫలితం కనిపించడం లేదు, ఈ 4 రోజులు జనవరి 17, 18, 19, 20 మీ కర్మఫలితం ప్రారంభమయ్యే కీలకమైన రోజులు. శనిదేవుడు మీ రాశిపై దృష్టి పెట్టాడు. శ్రమను పరీక్షించే గ్రహం ఇప్పుడు ఫలితాలివ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియో చివరి వరకు వినగలిగితే మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు. అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 99497913. ఈ వీడియో ప్రారంభించే ముందు ప్రతి కుంభరాశివారు కామెంట్లో తప్పకుండా ఓం శం శనైశ్చరాయ నమః అని రాయండి. అలా రాసిన ప్రతి ఒక్కరిపై శనిదేవుని కటాక్షం తప్పకుండా ఉంటుంది. మీకు శని అనుగ్రహం కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, మరియు మా రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీ జీవితాన్ని మార్చే కుంభరాశి శక్తివంతమైన రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ఈ 4 రోజుల్లో కుంభరాశిపై శని ప్రభావం, కర్మఫలితాల ప్రారంభం. కుంభరాశి అధిపతి శనిదేవుడు. అందుకే ఈ రాశివారికి జీవితంలో ఏ విషయమైనా ఆలస్యంగానే వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది. జనవరి 17 నుండి 20 వరకు శనిదేవుడు మీ రాశిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గత కొన్ని నెలలుగా మీరు పడుతున్న కష్టాలు, అడ్డంకులు, నిరాశలు అన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ కర్మపరీక్షలే. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు బయటకు రావడం మొదలవుతుంది. ఈ 4 రోజులు మీలో ఆత్మపరిశీలన ఎక్కువగా జరుగుతుంది. మీ గత నిర్ణయాలు గుర్తుకు వస్తాయి. వాటి వల్ల వచ్చిన అనుభవాలు మీకు మార్గదర్శకంగా మారతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసిన మంచి పనులు మీకు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. సహాయం చేసిన వ్యక్తులు, వదిలేసిన అవకాశాలు, ఓర్పుతో ఎదుర్కొన్న పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపిస్తాయి. శనిదేవుడి ప్రభావంతో ఈ 4 రోజులు మీరు అనవసర మాటలకు దూరంగా ఉండాలని గ్రహిస్తారు. నిశ్శబ్దంగా పనిచేసే ధోరణి పెరుగుతుంది. ఇదే మీకు బలంగా మారుతుంది. మీరు ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. కాబట్టి ఈ సమయంలో ధైర్యంగా, కానీ ఓర్పుతో అడుగులు వేయాలి. శనిదేవుడు మీపై కన్నేసి ఉన్నాడు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నిజాయితీగా కష్టపడిన వారిని మాత్రమే పైకి తీసుకువెళ్తాడు. శనివారం మరియు ఆదివారం మీ జీవితంలో తెచ్చే అంతర్గత మార్పులు. జనవరి 17 శనివారం కుంభరాశివారికి అంతర్ముఖతను పెంచే రోజు. ఈ రోజు మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఆలోచిస్తారు. మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వస్తాయి. కొంతమందికి పాత బాధలు, పాత అపమానాలు కూడా గుర్తుకురావచ్చు. కానీ ఇవన్నీ మీను కుంగదీయడానికి కాదు, బలపరచడానికి వస్తాయి. ఈ రోజున మీరు ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారని, మీకోసం మాత్రం తక్కువగా నిర్ణయాలు తీసుకున్నారని అనిపిస్తుంది. ఇదే ఆలోచన మీలో మార్పుకు నాందవుతుంది. శనివారం రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది. సాయంత్రం తర్వాత మనస్సు కాస్త తేలికపడుతుంది. ఎవరో ఒకరి మాటలు మీకు ధైర్యమిస్తాయి. జనవరి 18 ఆదివారం ఈ అంతర్ముఖత ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఈ రోజు మీరు ఒక విషయం ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. ఇకపై మీ జీవితాన్ని మీరు మీ నియమాల ప్రకారం నడపాలి అని భావిస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకోనివారు కూడా ఇప్పుడు మీ వైపు చూస్తారు. ఆదివారం రోజు శుభవార్త వినే అవకాశాలున్నాయి. ఆర్థికంగా చిన్న లాభం లేదా మంచి సమాచారం అందుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రార్థనలకు, జపాలకు త్వరగా ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా శనిమంత్రం జపిస్తే మీలోని భయం పూర్తిగా తగ్గుతుంది. ఈ 2 రోజులు మీకు బయట కనిపించని, కానీ లోపల పెద్ద మార్పులు తీసుకువచ్చే రోజులు. సోమవారం మరియు మంగళవారం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది. జనవరి 19 సోమవారం కుంభరాశివారికి కీలకమైన రోజు.
ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం లేదా ఒక సమస్య వస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి అయినా అది మిమ్మల్ని నిర్ణయం తీసుకునే స్థితికి తీసుకువస్తుంది. ఇక్కడ మీరు తొందరపడకూడదు. శనిదేవుడి ప్రభావంతో ఈ రోజు మీరు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం మీదే. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి భారంగా అనిపించినా అవే భవిష్యత్తులో మీకు గుర్తింపును తీసుకువస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు ఒక కొత్త ఆలోచనపై దృష్టి పడతారు. ఈ ఆలోచన ఇప్పుడే ఫలితమివ్వకపోయినా రాబోయే రోజుల్లో లాభాన్నిస్తుంది. సోమవారం రోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మంగళవారం రోజు మీకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చే రోజు. ఈ రోజు మీరు ఒక విషయంలో స్పష్టతకు వస్తారు. ఇంతకాలంగా సందిగ్ధంలో ఉన్న విషయం తేలిపోతుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ జీవితానికి పునాది అవుతుంది. శత్రువులపై విజయం సాధించే సూచనలున్నాయి. మీకు అనుకూలంగా పరిస్థితులు మారతాయి. మంగళవారం రోజు మీరు చేసే కష్టం వృధా కాదని మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 2 రోజులు కలిసి మీకు ఒక విషయాన్ని నేర్పిస్తాయి. ఆలస్యమైనా సరే సరైన నిర్ణయం తీసుకుంటే విజయం తప్పదని. కుంభరాశివారికి ఈ 4 రోజులు జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే శుభసూచకాలు. ఉద్యోగం మరియు కెరీర్. ఆలస్యమైన గుర్తింపు ఇప్పుడు మొదలవుతుంది. కుంభరాశివారు జీవితంలో ఎక్కువగా శ్రమ చేస్తారు, కానీ ఆ శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. ఇదే శనిదేవుడి విధానం. జనవరి 17 నుండి 20 వరకు ఉద్యోగరంగంలో మీకు అనుకూలమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కృషి, నిబద్ధత, ఓర్పు ఇప్పుడు పై అధికారుల దృష్టికి వస్తుంది. ఇప్పటివరకు మీ పని మౌనంగా సాగిపోయిందని అనిపించవచ్చు, కానీ ఈ 4 రోజుల్లో ఒక్కసారిగా మీ బాధ్యతలు పెరగడం గమనిస్తారు. ఇది భారం కాదు, భవిష్యత్తులో పదోన్నతికి సూచన. కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత అప్పగించవచ్చు. మొదట భయంగా అనిపించినా అదే మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకొస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో స్పష్టమైన సమాచారం రావచ్చు. వెంటనే మార్పు జరగకపోయినా దారి మాత్రం తెరుచుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఓర్పు చాలా అవసరం. ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీ నిజాయితీనే కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే శనిదేవుడు మీకు పూర్తి మద్దతు ఇస్తాడు. వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితి. నెమ్మదిగా పెరుగుతున్న లాభయోగం. కుంభరాశి వ్యాపారులకు ఈ 4 రోజులు స్థిరత్వాన్ని నేర్పించే కాలం. తక్షణ లాభాల కోసం తొందరపడితే నష్టం వచ్చే అవకాశం ఉంది, కానీ నెమ్మదిగా పద్ధతిగా అడుగులు వేస్తే లాభం ఖాయం. జనవరి 17, 18 తేదీల్లో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా కుటుంబ అవసరాలు లేదా గత బాకీలకు సంబంధించినవిగా ఉంటాయి. ఈ ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసిన జనవరి 19, 20 నాటికి ఆదాయ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. పాత కస్టమర్లు తిరిగి సంప్రదించే సూచనలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డీల్ లేదా ఆర్డర్ మళ్లీ ముందుకు కదలవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు పారదర్శకంగా వ్యవహరించాలి. డబ్బు విషయాల్లో స్పష్టత లేకపోతే అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఈ 4 రోజులు కేవలం ప్రణాళిక చేసుకోవడానికి మాత్రమే అనుకూలం. తక్షణ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. రుణాలు తీసుకునే ఆలోచన ఉంటే మరోసారి ఆలోచించాలి. అయితే ఇప్పటికే ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మొత్తంగా ఈ సమయం మీకు డబ్బు విలువను, నిర్వహణను నేర్పించే కాలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితం మరియు దాంపత్య సంబంధాలు. మాటలే సమస్య, మాటలే పరిష్కారం. కుంభరాశివారి కుటుంబ జీవితం ఈ 4 రోజులు భావోద్వేగాలతో నిండినదిగా ఉంటుంది. మీరు మనసులో అనుకున్న మాటలను బయట చెప్పకపోవడం వల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ముఖ్యంగా జనవరి 17, 18 తేదీల్లో చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాదనలు వచ్చే అవకాశం ఉంది. ఇది పెద్ద సమస్యగా మారకూడదంటే మీరు మీ భావాలను శాంతిగా వ్యక్తపరచాలి. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది, కానీ వారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈ సమయం ఒక పరీక్ష లాంటిది. భాగస్వామి మీ నుండి ఎక్కువ అటెన్షన్ కోరవచ్చు. మీరు పనిలో బిజీగా ఉండడం వల్ల వారికి నిర్లక్ష్యంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి మనసు విప్పి మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. వివాహితులు కాని వారికి కుటుంబం నుండి వివాహ ప్రస్తావనలు రావచ్చు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా సమయం తీసుకోవడం మంచిది.
పిల్లల విషయంలో శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. ఈ 4 రోజులు కుటుంబ బంధాలు బలపడాలంటే మీ ఓర్పే కీలకం. కఠినమైన మాటలు కాదు, నిశ్శబ్దమైన ప్రేమే సమస్యలకు పరిష్కారం అవుతుంది. శనిదేవుడు మీకు నేర్పించేది ఇదే. నిబద్ధత, బాధ్యత, సహనం ఉంటే కుటుంబంలో శాంతి తప్పకుండా స్థిరపడుతుంది. ప్రేమ జీవితం భావోద్వేగ పరీక్షలు. నిజాయితీయే మీ బలం. కుంభరాశివారి ప్రేమ జీవితం ఈ 4 రోజులు గుండెను తాకే అనుభవాలతో సాగుతుంది. మీరు ప్రేమలో ఉన్నా లేదా ఒక ప్రత్యేక వ్యక్తిపై ఆకర్షణ ఉన్నా ఈ సమయంలో మీ భావాలు చాలా లోతుగా బయటకు వస్తాయి. జనవరి 17, 18 తేదీల్లో మీరు ప్రేమించిన వ్యక్తి ప్రవర్తన మీకు సందిగ్ధంగా అనిపించవచ్చు. మాటలు తక్కువగా ఉండడం, స్పందన ఆలస్యంగా రావడం వల్ల అనవసరమైన అనుమానాలు మీ మనసులోకి రావచ్చు. కానీ ఇది వాస్తవ సమస్య కంటే భావోద్వేగ ప్రభావమే ఎక్కువ. మీరు నిజాయితీగా మాట్లాడితే చాలా సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి. గతంలో విడిపోయిన ప్రేమ మళ్లీ గుర్తుకు రావచ్చు. కొంతమందికి పాత ప్రేమికుడు లేదా ప్రేమికురాలి నుంచి సందేశం వచ్చే అవకాశం ఉంది. అయితే భావోద్వేగాల్లో కొట్టుకుపోయి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ 4 రోజులు ప్రేమలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన బోధన ఇస్తాయి. ఎదుటివారిని అర్థం చేసుకోవడం కంటే ముందు మీరే మీ భావాలను అర్థం చేసుకోవాలి. వివాహం వైపు అడుగులు వేయాలనుకునే ప్రేమికులకు కుటుంబ సమ్మతి విషయమై ఆలోచనలు పెరుగుతాయి. కొంత ఆలస్యం ఉన్నా మార్గం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఓర్పుతో, నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శరీరం కంటే మనస్సుకే ఎక్కువ శ్రద్ధ అవసరం. కుంభరాశివారికి ఈ 4 రోజులు శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ఎక్కువ ప్రాధాన్యం పొందుతుంది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై ఆలోచనలు కలిసి మీ మనసును అలసటకు గురిచేయవచ్చు. ముఖ్యంగా జనవరి 17, 18 తేదీల్లో నిద్రలేమి సమస్య కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన పెరగడం, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఇది శనిదేవుడి ప్రభావంతో వచ్చే తాత్కాలిక స్థితి మాత్రమే. శారీరకంగా పెద్ద సమస్యలు ఉండకపోయినా తలనొప్పి, కళ్ల ఒత్తిడి, వెన్నునొప్పి వంటి చిన్న ఇబ్బందులు కనిపించవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. జనవరి 19, 20 తేదీల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో యోగా, ధ్యానం, మంత్రజపం లాంటివి చేస్తే మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా శని మంత్రం జపించడం వల్ల మనసుకు స్థిరత్వం వస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్న సూచనలను పాటిస్తే ఈ 4 రోజులు మీకు శరీర, మనస్సు సమతుల్యతను నేర్పించే కాలంగా మారతాయి. స్నేహాలు, శత్రువులు, సమాజంలో గుర్తింపు. నిశ్శబ్దమే మీ రక్షణ. కుంభరాశివారు సహజంగా అందరితో మంచిగా మెలుగుతారు. కాని ఈ 4 రోజులు ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు లోపలి శత్రువులు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. జనవరి 17, 18 తేదీల్లో మీ విజయాన్ని చూసి అసూయపడేవారు తమ అసంతృప్తిని మాటల ద్వారా లేదా వెనుక మాట్లాడ్డం ద్వారా బయటపెట్టవచ్చు. ఇది మీ మనసును కొంత కలిచివేయవచ్చు. కానీ శనిదేవుడి ప్రభావంతో మీరు నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటారు. అదే మీకు రక్షణగా మారుతుంది. స్నేహితుల వలయంలో ఒక వ్యక్తి మీకు కీలక సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన ఒక మంచి పని లేదా బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మీ పేరు బయటకు వస్తుంది. అయితే ఈ సమయంలో మీ విజయాన్ని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మౌనంగా ముందుకు సాగితే శత్రువులే మీ బలాన్ని అర్థం చేసుకుంటారు. ఈ 4 రోజులు మీకు ఒక విషయాన్ని నేర్పుతాయి. ప్రతి ఒక్కరూ మీకు శుభాకాంక్షలు చెప్పరు. కానీ శనిదేవుడు మాత్రం మీ నిజాయితీని గమనిస్తాడు. అదే చివరికి మీకు విజయాన్ని, గుర్తింపును అందిస్తుంది. దాంపత్య జీవితం ఓర్పే బంధాన్ని బలపరుస్తుంది. కుంభరాశివారికి దాంపత్య జీవితం ఈ 4 రోజులు ఒక పరీక్ష లాంటిదిగా అనిపించవచ్చు. మీ మనసులో ఉన్న మాటలను పూర్తిగా బయట పెట్టలేకపోవడం వల్ల భాగస్వామికి మీరు దూరంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. జనవరి 17, 18 తేదీల్లో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. ఇవి పెద్ద సమస్యలు కావు, కానీ సమయానికి మాట్లాడకపోతే అవి పెద్దవిగా మారే అవకాశముంటుంది. మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్కువ శ్రద్ధ, అర్థం చేసుకునే స్వభావం కోరుకుంటారు. మీరు మాత్రం బాధ్యతలు, పనుల ఒత్తిడితో ఆ భావాలను పట్టించుకోలేకపోవచ్చు. ఇక్కడే ఓర్పు అవసరం.
ఒకసారి మనసు విప్పి మాట్లాడితే చాలా అపార్థాలు కరిగిపోతాయి. జనవరి 19, 20 తేదీల్లో దాంపత్య జీవితం క్రమంగా మెరుగుపడుతుంది. ఒక మంచి వార్త లేదా కుటుంబానికి సంబంధించిన శుభకార్యం చర్చకు రావచ్చు. ఈ 4 రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా నేర్పుతాయి. మాటల కంటే భావాలే బంధాన్ని నిలబెడతాయని. కాస్త సమయం కేటాయించి భాగస్వామితో గడిపితే మీ బంధం మరింత బలపడుతుంది. వివాహ యోగం మరియు భవిష్యత్ సంబంధాలు. వివాహం కోసం ఎదురుచూస్తున్న కుంభరాశివారికి ఈ సమయం ఆశను కలిగిస్తుంది. జనవరి 17 నుంచి 20 వరకు వివాహానికి సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశాలున్నాయి. కుటుంబ పెద్దలు మీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. అయితే ఈ 4 రోజుల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది కేవలం దారిని చూపించే కాలం మాత్రమే. కొంతమందికి గతంలో వచ్చిన సంబంధం మళ్లీ గుర్తుకు రావచ్చు. అది సరైనదా కాదా అనే సందేహం కూడా కలగవచ్చు. ఇక్కడ తొందరపడకుండా ఆలోచించడం చాలా అవసరం. జనవరి 19 తర్వాత మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీకు ఏ రకమైన జీవితం కావాలి, ఏ రకమైన భాగస్వామి కావాలి అనే విషయంలో స్పష్టత వస్తుంది. ప్రేమ వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ సమ్మతి విషయమై ఆందోళనలు పెరిగినా అవి పూర్తిగా ప్రతికూలంగా ఉండవు. సమయం తీసుకొని ముందుకు సాగితే పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ 4 రోజులు మీకు నేర్పించేది ఒక్కటే: సరైన సంబంధం ఆలస్యంగా వచ్చినా అది జీవితాంతం నిలిచేదిగా ఉంటుందని. విద్యార్థులు, పోటీ పరీక్షలు. క్రమశిక్షణే విజయం. కుంభరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. చదవాల్సిన విషయం ఎక్కువగా ఉందని అనిపించవచ్చు, కానీ ఏదీ పూర్తిగా గుర్తుండకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. జనవరి 17, 18 తేదీల్లో ఏకాగ్రత కొంచెం తగ్గినట్టుగా అనిపించినా జనవరి 19, 20 తేదీల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించకుండా చిన్న భాగాలుగా చదివితే ఫలితముంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ 4 రోజులు ఒక హెచ్చరిక లాంటివి. ఇప్పుడే నిర్లక్ష్యం చేస్తే తర్వాత పశ్చాత్తాపం తప్పదు. కానీ ఈ సమయంలో కష్టపడితే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. గురువుల సూచనలు పాటించడం, సీనియర్ల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఈ 4 రోజులు మీలో సహనం, పట్టుదల పెంచుతాయి. ఇవే భవిష్యత్తులో మీ విజయానికి పునాదిగా మారతాయి. ప్రయాణ యోగం, ఆస్తి మరియు భవిష్యత్ ప్రణాళికలు. కుంభరాశివారికి ఈ 4 రోజులు ప్రయాణ సూచనలున్నాయి. ఎక్కువగా ఇవి చిన్న ప్రయాణాలే అయినా వాటి వల్ల మంచి అనుభవం లేదా లాభం కలిగే అవకాశముంది. జనవరి 17, 18 తేదీల్లో ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్త అవసరం. ఆలస్యం లేదా చిన్న ఇబ్బందులెదురయ్యే అవకాశముంది. జనవరి 19, 20 తేదీల్లో చేసే ప్రయాణాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. ఆస్తి విషయాల్లో చర్చలు మొదలయ్యే సూచనలున్నాయి. కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచనలు వస్తాయి. కానీ ఈ 4 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవడం కంటే ప్రణాళిక చేసుకోవడం మంచిది. వాహన కొనుగోలు ఆలోచన ఉన్నవారు కూడా కొంత సమయం తీసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికల విషయంలో ఈ 4 రోజులు చాలా కీలకం. మీరు మీ జీవితాన్ని ఏ దిశలో తీసుకెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా ఆలోచించే సమయమిది. ఆలోచనలు నెమ్మదిగా కార్యరూపం దాలుతాయి. శనిదేవుని ప్రభావంతో మీరు నేర్చుకునే పాఠం ఒక్కటే: సరైన ప్రణాళిక, ఓర్పు, క్రమశిక్షణ ఉంటే ఆలస్యమైన విజయం తప్పదు. అదృష్టం, అవకాశాలు మరియు శనిదేవుని సంకేతాలు. కుంభరాశివారికి అదృష్టం ఎప్పుడూ ఒక్కసారిగా రావడం అరుదు. కానీ శనిదేవుడిచ్చే అదృష్టం చాలా స్థిరంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే అవకాశాలు మొదట చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవే భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. జనవరి 17, 18 తేదీల్లో మీరు అనుకోని వ్యక్తిని కలుసుకోవచ్చు. ఆ వ్యక్తితో జరిగిన ఒక సాధారణ సంభాషణ కూడా మీ ఆలోచనలను మార్చవచ్చు. ఇదే శనిదేవుని సంకేతం. గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు ఏదో ఒక రూపంలో మీకు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. జనవరి 19, 20 తేదీల్లో అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. ఆలస్యమైన పనులు కదలడం మొదలవుతాయి. మీరు కోరుకున్న సమాధానం రావచ్చు. అయితే ఈ సమయంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. శనిదేవుడు మీకు నేర్పేది ఇదే: అదృష్టం మీ వెనక నడుస్తుంది, కానీ మీరు క్రమశిక్షణతో ముందుకు నడవాలి. ఆధ్యాత్మికత మరియు మానసిక బలం. లోపలి శక్తి మేల్కొనే సమయం. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. మీరు గతంలో కంటే ఎక్కువగా దేవుణ్ణి తలుచుకునే అవకాశం ఉంది.
జీవితంలో ఎందుకిన్ని పరీక్షలు వచ్చాయి అనే ప్రశ్న మీలో ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానం కూడా ఈ రోజుల్లోనే దొరుకుతుంది. శనిదేవుడు మీరు శిక్షించడానికి కాదు, శక్తివంతంగా మార్చడానికి పరీక్షలు పెడతాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. జనవరి 17, 18 తేదీల్లో ధ్యానం, జపం చేస్తే మనసుకు శాంతి లభిస్తుంది. జనవరి 19, 20 తేదీల్లో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయాలు క్రమంగా తగ్గుతాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం బయటనుంచి కాదు, మీలో నుంచే వస్తుందని గ్రహిస్తారు. ఈ సమయంలో శనిమంత్రం జపించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఇది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది. శత్రువులు, అడ్డంకులు మరియు విజయానికి మార్గం. కుంభరాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించరు. ఎక్కువగా వారు ముసుగులో ఉంటారు. ఈ 4 రోజుల్లో మీరు ఎవరిమీద నమ్మకం పెట్టాలో, ఎవరినుంచి దూరంగా ఉండాలో స్పష్టంగా అర్థమవుతుంది. జనవరి 17, 18 తేదీల్లో మీ పని నెమ్మదిగా సాగడం వల్ల కొందరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయవచ్చు. కానీ అదే మీకు రక్షణగా మారుతుంది. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తూ ముందుకు సాగితే అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి. జనవరి 19, 20 తేదీల్లో మీపై వచ్చిన ఆరోపణలు లేదా అపవాదాలు తొలగే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఉన్నారని సమయం నిరూపిస్తుంది. ఈ సమయంలో వాదనలకు దిగకపోవడం చాలా ముఖ్యం. మీ పనితోనే సమాధానమివ్వాలి. శనిదేవుడు మీకు నేర్పేది ఇదే. సహనం, స్థిరత్వం ఉంటే శత్రువులే మీ విజయాన్ని అంగీకరించాల్సి వస్తుంది. భవిష్యత్ దిశ, లక్ష్యాలు మరియు జీవన మార్పు. ఈ 4 రోజులు కుంభరాశివారికి భవిష్యత్తును ఆలోచించే సమయం. ఇప్పటివరకు మీరు ఏ దిశలో నడిచారు, ఇకపై ఏ దిశలో నడవాలి అనే స్పష్టత వస్తుంది. జనవరి 17, 18 తేదీల్లో మీరు మీ గతాన్ని విశ్లేషిస్తారు. చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. అలాగే చేసిన మంచి పనుల విలువ కూడా అర్థమవుతుంది. జనవరి 19, 20 తేదీల్లో భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మీరొక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ లక్ష్యం వెంటనే నెరవేరకపోయినా దానికి వేసిన మొదటి అడుగు చాలా కీలకం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు ఇస్తాయి. శనిదేవుడు మీకిచ్చే సందేశం స్పష్టం. ఆలస్యమైనా సరే సరైన దారిలో నడిస్తే విజయం తప్పదు. అదృష్ట సంఖ్యలు, రంగులు మరియు రోజువారీ శక్తి ప్రవాహం. కుంభరాశివారికి సంఖ్యలు, రంగులు కూడా శక్తిని ప్రభావితం చేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఈ 4 రోజులు మీకు అనుకూలంగా పనిచేసే సంఖ్యలు 4, 6, 8. ముఖ్యంగా శనిదేవుడితో సంబంధం ఉన్న సంఖ్య 8 ఈ సమయంలో మీకు విశేష ఫలితాలు ఇస్తుంది. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న తేదీలు, సమయాలు లేదా నిర్ణయాలు మీకు అనుకూలంగా మారతాయి. ఉదాహరణకు, ఉదయం 8 గంటల లోపు చేసే పనులు లేదా సాయంత్రం 6 తర్వాత తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. రంగుల విషయానికి వస్తే నీలం, తెలుపు, బూడిద రంగులు మీకు శుభాన్ని కలిగిస్తాయి. ఈ రంగులను దుస్తుల్లో, పనిముట్లల్లో లేదా మీ పరిసరాల్లో ఉపయోగించడం వల్ల మీ మనసులో స్థిరత్వం పెరుగుతుంది. ఈ 4 రోజులు మీరు గమనిస్తే కొన్ని పనులు ఎందుకో సులభంగా పూర్తవుతాయి. అదే శక్తి ప్రవాహం. దాన్ని అడ్డుకోవద్దు. అనవసర ఆందోళనలు, భయాలు వదిలేస్తే ఈ శుభశక్తి పూర్తిగా మీకు అనుకూలంగా పనిచేస్తుంది. శనిదేవుడు మీను నెమ్మదిగా కానీ ఖచ్చితంగా సరైన దిశలో నడిపిస్తున్నాడు అనే నమ్మకం మీలో బలపడుతుంది. శుభ సమయాలు, రోజువారీ జాగ్రత్తలు మరియు విజయ సూచనలు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి అనుకూలమైన సమయాలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు. ఈ సమయాల్లో చేసే పనులు త్వరగా పూర్తవుతాయి. అడ్డంకులు తక్కువగా ఉంటాయి. ముఖ్యమైన ఫోన్ కాల్స్, దరఖాస్తులు, చర్చలు ఈ సమయాల్లో చేస్తే మంచి స్పందన లభిస్తుంది. జనవరి 17, 18 తేదీల్లో మీరు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మాట పెద్ద అపార్థానికి దారితీసే అవకాశముంది. జనవరి 19, 20 తేదీల్లో మాత్రం పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో మీరు చేసిన ప్రయత్నాలు ఫలితంగా మారడం మొదలవుతుంది. రోజువారీగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ప్రతిదానికీ వెంటనే ఫలితం రావాలని ఆశించకూడదు. శనిదేవుడిచ్చే ఫలితం ఆలస్యమైనా అది నిలకడగా ఉంటుంది. కాబట్టి తొందర, ఆవేశం, అసహనం మీ శత్రువులు. ఓర్పు, క్రమశిక్షణ, నిజాయితీ మీ ఆయుధాలు.
ఈ 4 రోజులు మీరు ఈ లక్షణాలను పాటిస్తే రాబోయే రోజుల్లో విజయం తప్పకుండా మీ వైపే ఉంటుంది. మహాశక్తివంతమైన పరిహారం మరియు జీవిత మార్పుకు సంకల్పం. ఇప్పుడు కుంభరాశివారికి అత్యంత ముఖ్యమైన విషయం. ఈ 4 రోజులు మీరు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శాంతమైన సమయంలో కూర్చొని ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించాలి. శనివారం రోజు వీలైతే నల్ల నువ్వులు, నీలిరంగు వస్త్రం లేదా నల్ల ధాన్యం దానం చేయడం చాలా శుభం. ఇది శనిదేవుడిని ప్రసన్నం చేస్తుంది. అలాగే ఈ 4 రోజులు మీరు ఒక సంకల్పం చేసుకోవాలి. ఇకపై జీవితంలో షార్ట్కట్ల కోసం ప్రయత్నించను, కష్టాన్ని భయపడను, నా కర్మను నిజాయితీగా చేస్తాను అని మనసులో నిర్ణయించుకోవాలి. శనిదేవుడు మీ మనసులోని ఆ సంకల్పాన్ని గమనిస్తాడు. అప్పటినుంచి మీ జీవితంలో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఆగిపోయిన పనులు కదుల్తాయి. ఆలస్యమైనా సరే సరైన సమయంలో మీకు కావాల్సిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాయి. శనిదేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగితే కుంభరాశివారికి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రియమైన కుంభరాశి సోదర సోదరిమణులారా, జనవరి 17, 18, 19, 20 ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు. ఇంతకాలం ఎదురైన ఆలస్యాలు, కష్టాలు, పరీక్షలు అన్నీ కూడా వ్యర్థం కావు. శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు అదే సహనానికి ఫలితమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నిజాయితీగా చేసిన ప్రతి ప్రయత్నం ఈరోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మీకు తిరిగి వస్తుంది. కుంభరాశివారికి విజయం ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా నిలిచేదే. ఈ రాశిఫలాలు మీ మనసును తాకి మీకు ధైర్యమిచ్చాయని అనిపిస్తే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు మా రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో తప్పకుండా ఓం శం శనైశ్చరాయ నమః అని రాయండి. శనిదేవుని కటాక్షం మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ తదుపరి రాశిఫలాల్లో కలుద్దాం. మీ జీవితంలో శుభం, శాంతి, స్థిరమైన విజయం కలగాలని ఆకాంక్షిస్తూ